హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గోరాజు గో వ్లాగ్స్. ఇవాళ అయితే మనం సమ్మక్కన అయితే చేస్తున్నాము. ప్రజెంట్ మన వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. షాన్వికి అలాగే మన సాయి చందుకు అయితే బంగారం అయితే జోకిచ్చుకొని ఇంటికి తీసుకొద్దాం. ప్రజెంట్ అయితే వెళ్దాం. ఒకసారి అయితే మమ్మీ హాయ్ హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ మా పిన్ని. ఇప్పుడైతే మనం సమ్మక్క ఇప్పుడు పిన్ని ఇప్పుడు మామూలు ఎత్తును షాన్వి ఎత్తును బిట్టుగాడు బిట్టుగానే అంటే సాయి చంద్ అనే ఎత్తు నిలువెత్తు బంగారం ప్లస్ షాన్వి నిలువెత్తు బంగారం అయితే ఇప్పుడు జోకిస్తున్నాం అనమాట. మళ్ళీ ఏటతోటి ఇవాళ మనం సమ్మక్క సారక్కకు మొక్కుతున్నాము. అది కూడా మొత్తం పూర్తిగా చూపెడతాను నేను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అందరు హాయ్ చెప్పండి రా. మొక్కు మొక్కు దండం పెట్టు, దండం పెట్టు, దండం పెట్టు, మొక్కు అది దండం పెట్టు, మొక్కు అది కూర్చో ఇక. కూర్చో కూర్చో అది జరుగురా. కాలు పైకి పెట్టు, కాలు పైకి పెట్టమ్మా. బెల్లంతో పాటుగా చక్కెర కూడా తీసుకున్నాము. ఆ చక్కెర కూడా అందరికి యూజ్ అవుతుంది కదా, బెల్లం ఎక్కువ ఎందుకని. ఇచ్చిన నిలువెత్తు బంగారం బిట్టు గిజ్జుడు బిట్టు పోంపా బిట్టు ఇట్రా. హాయ్ ఇప్పుడు నిలువెత్తు బంగారం జోకొని ఇంటికి వెళ్తుంది, తీసుకుని వెళ్తుంది మమ్మీ. అయ్యప్ప పోదాం పండి. ఇప్పుడే నిలువెత్తు బంగారం తీసుకొని వచ్చినావు అమ్మ. వచ్చినాక మళ్ళీ ఏం చేయాలి? ఐదుగురికి ఒడి బియ్యం నింపి బెల్లం పెట్టి పల్లారం అదే బంగారం బెల్లం అలా కొబ్బ చెప్పాలి, పెట్టి కడవది దేవునికి వేరే పెట్టాలి. ఫస్ట్ పెట్టి ఆ దేవునికి గద్దె కడ తల్లికి ఒక ముద్ద బిడ్డ పొడి ఇచ్చి వీళ్ళకి ఒడి వింపి ఏడతోని చేయాలి. ఎత్తు బంగారం ఇస్తే ఏడతోనే చేయాలి. ఎత్తు బంగారం ఇచ్చిందంటే ఏడతో చేయాలి. ఎత్తు బంగారం ఇయ్యని వాళ్ళు కోడితో చేసుకోవాలి. అచ్చా అచ్చా అట్లానా. ఇప్పుడు ఎత్తు బంగారం ఇచ్చి ఇప్పుడు ఎత్తు బంగారం కూడా అందరికి పంచిపెట్టాలి, అంతేనా? ప్రజెంట్ ఇప్పుడు సమ్మక్కన సారక్కన లాగా ఒకటి ఇద్దరికి చెరొక్కటి బంగారం అనేది బిడ్డ ఒకటి తల్లికి ఒకటి బంగారం అనేది. ఇది మన మనవని ఎత్తు ఒకటి నా మనరాల్లో ఎత్తు అన్నట్టు వాళ్ళిద్దరిని ఎత్తున పెట్టి కొండపై మళ్ళా సమ్మక్క గడ్డ కాడ చెప్పి రావాలి. అట్లానా. అయితే ఇది మన షాన్వి ఎత్తు ప్లస్ మన సాయి చంద్ ఎత్తు ఇద్దరు ఎత్తు నిలువెత్తు బంగారం అయితే జోకించినప్పుడు సమ్మక్కన సారక్కకు ఇప్పుడు ఈ నిలువెత్తు బంగారం ఉన్నది కదా, ఇప్పుడు ఏది మన షాన్విదును ప్లస్ సాయి చంద్ ఇది ఇద్దరిది. ఇది బంగారం పల్లారం పంచి పెట్టాలన్నమాట. అందుకే ఇది ఇంత పెద్దగా ఉంటే పంచి పెట్టరాదు కాబట్టి అందరికి దీన్ని ఇప్పుడు కొంచెం పగల కొట్టి కొంచెం కొంచెం ఇంత పార్ట్స్ తోటి చేసి సమ్మక్క సారక్క పల్లారం పంచి పెట్టాలి. అందుకే ఇప్పుడు దీన్ని కొంచెం చిన్న చిన్నగా పగల కొడదాం, చూద్దాం. అయితే మనం బెల్లం ఒక సగం వరకు కడియాలి కదా, సగం వరకు కడిగేద్దాం ఫస్ట్. అయితే మమ్మీ అయితే సగం కడిగేమన్నది.
ఇంత బెల్లం ముద్దలు అయితే కడిగి వేసుకొని పెట్టుకుంటే అందరికి పంచిపెట్టడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. నిలువెత్తు బంగారం అనేది చిన్న చిన్న ముక్కలు చేస్తే ఈ బంగారం అందరికి పంచిపెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇంత ముక్కలు అయితే చేసుకోవాలి. చేసుకొని సమ్మక్క సారక్క పల్లారం అని అంటే అప్పుడు అందరు వచ్చి చిట్టి వచ్చింది చిట్టి ఒకసారి ఇప్పుడు చూడండి. సమ్మక్క సారక్క బెల్లం అనేది నాకు సహాయం చేద్దామని చిట్టి దగ్గరికి వచ్చి దీన్ని కూడా ఆ బంగారాన్ని చిన్న చిన్న ఒక్కలుగా చేస్తుంది అనమాట. చెప్పు చిట్టి మనం ఎప్పుడు మొక్కున్నాం? పొద్దున మొక్కినాం. ఇందాక మా శాన్వి కుండి మా సాయిచంద్కి అయితే బంగారం ఇచ్చినాం. అందులో మా శాన్వి కూడా అక్షరాభ్యాసం కూడా చేసినాం. అవును, ఇవాళ మా శాన్వికి అయితే అక్షరాభ్యాసం అయితే చేయించినాము. అది కూడా మీరు చూడొచ్చు. ఏంటంటే ఇవాళ మంచి రోజు కదా, అందుకే స్కూల్కి వెళ్ళి శిశుమంది స్కూల్ కి అనేది వెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం కూడా చేసాం. ఇలా చిన్న చిన్న ఒక్కలైతే చేసుకున్నాము. చూడొచ్చు చిట్టి. మా విక్కి ఉండి విక్కి వాళ్ళు అయితే వాళ్ళు మేడారానికి వెళ్ళి వాళ్ళు మిస్ అవుతున్నారు. మా చిన్న చెల్ల వాళ్ళు అయితే ఇవాళ వాళ్ళ మేడారంకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు రాలేదు. మా పెద్దక్కయ్య వాళ్ళు మా బావ వాళ్ళు అయితే వచ్చారు. ఇక్కడ అఖిలు, రిషిత అందరు వచ్చారు. అక్కడ రిషిత కూడా కూర్చుంది. మా బాబాయ్లు కూడా మా బామ్మర్దులు అంటే ఇక రెగ్యులర్ గా మీరు చూస్తూనే ఉంటారు. వీళ్ళు మోడల్స్ మొత్తం. ఇప్పుడు గొర్రెని జిల్లా పెట్టినాం. గొర్రెని ఇక్కడ పోతాను మా మామ. చూడండి ఇక ఎప్పుడు మేము దేవుని మొక్కుకున్నా కానీ మా రమేష్ మామని కోసేది అంత గొర్రెని. మా మామ ఇందులో పర్ఫెక్ట్ అనమాట. అంతే కదమ్మా? అంతే, పర్ఫెక్ట్. ఇలా అందుకే మీకు ఎవరైనా కావాలంటే ఆర్డర్లో కూడా మా మామ చేస్తాడు. ఫ్రీగా చేస్తాడు. మనం పైసలు తీసుకోము. అంతే, పైసలు అయితే తీసుకోడు, ఫ్రీగా చేస్తాడు. ఒక వార్డ్ మెంబర్ ని కాబోయే వార్డు మెంబర్ అట. మీకు ఎవరికైనా కావాలంటే ఫ్రీగా చేస్తాడు మా మామ గొర్రెం కోయడం. ఒక కాంటాక్ట్ రండి మా మామ. మా పాలలు అందరికి ఉన్నది ఇట్లా. మాకు అవి రాయి 10,000 మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తారమ్మా నువ్వు? మేము మా తాతల నుంచి మొత్తం స్టార్టింగ్